ఎగ్జిట్ పోల్స్ లో మళ్లీ ఎన్డీఏదే హవాను తేల్చేశాయి సర్వే సంస్థలు. ఇక ఏపీకి సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫిగర్స్ చర్చగా మారాయి. అసెంబ్లీకి సంబంధించి కూటమికి వైసీపీకి దాదాపు సమానమైన ఫలితాలిచ్చాయి సర్వే సంస్థలు. లోక్సభ ఫలితాల విషయంలో మాత్రం కూటమికే పట్టం కట్టాయి మెజారిటీ సర్వే సంస్థలు. దేశవ్యాప్తంగా పోల్ కోలాహలం ముగిసింది. 7 దశల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈసీ నిబంధనలకు అనుగుణంగా ఎగ్జాక్ట్లీ 6:30కు టీవీ9 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తెరపైకి తెచ్చింది. టీవీ9 పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ నిర్వహించిన సర్వేలో ఏపీలోని 25 లోక్సభ స్థానాల్లో వైసీపీ 13 స్థానాలు, టీడీపీ 9 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని తేలింది. దాదాపు 1 కోటి మందిని ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా, ఫోన్ కాల్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ ఫలితాలను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13, ఎన్డీఏ 12 స్థానాలు. దట్ మీన్స్ నెక్ టు నెక్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి అనేది మరొకసారి రిఫ్లెక్ట్ అవుతుంది. టైమ్స్ నౌ సర్వే వైసీపీ 14, కూటమి 11 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని ప్రకటించింది. ఇండియా టుడే తన సర్వేలో టీడీపీకి 13 నుంచి 15, బీజేపీకి 4 నుంచి 6, జనసేనకు 2, వైసీపీకి 2 నుంచి 4 ఎంపీ స్థానాలొచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఆరా సర్వే సంస్థ ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 13 నుంచి 15, కూటమికి 10 నుంచి 12 స్థానాలొచ్చే అవకాశం ఉంది. పోటీ చేసిన 2 లోక్సభ స్థానాల్లోనూ జనసేన గెలుస్తుందని, అలాగే బీజేపీ 2 చోట్ల గెలిచే అవకాశం ఉందని ప్రకటించింది ఆరా సర్వే సంస్థ. జనసేన 2 పార్లమెంటు స్థానాల్లో గెలవబోతా ఉంది. అనకాపల్లి, నర్సాపురం లోక్సభ స్థానాల్లో బీజేపీ విజయం దాదాపు ఖాయమని ప్రకటించింది ఆరా సంస్థ. అయితే రాజమండ్రిలో మాత్రం గట్టి పోటీ ఉంటుందని, రాజంపేటలో బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందని, అలాగే నెల్లూరు లోక్సభలో సంచలన ఫలితం వచ్చే ఛాన్స్ ఉందని పేర్కొంది ఆరా సర్వే. నర్సాపురం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, అలాగే అనకాపల్లి నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇద్దరు సునాయాసంగా పార్లమెంటుకు గెలవబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు రాజమండ్రి నియోజకవర్గంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఫలితం 15-20 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది. గెలుపుకి ఓటమికి సమాన అవకాశాలు అక్కడ ఉండేటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజంపేట నుండి పోటీ చేస్తున్నారు. వారు ఈసారి ఎన్నికల్లో ఓటమి చవి చూడబోతా ఉన్నారు. ఇక పీపుల్స్ సర్వే ఏపీలో టీడీపీకి 13 నుంచి 15, వైసీపీకి 3 నుంచి 5, బీజేపీకి 2 నుంచి 4, జనసేనకు 2 స్థానాలొచ్చే అవకాశం ఉందని ప్రకటించింది. 13-15 వరకు పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశంకి, 2 చోట్ల పోటీ చేసిన 2 చోట్ల కూడా గెలిచే అవకాశం జనసేనకి, 2 నుంచి 4, 6 స్థానాలు పోటీ చేసిన బీజేపీ 2 నుంచి 4 చోట్ల వచ్చే అవకాశం ఉంది. దిస్ ఇస్ అబౌట్ ఏపీ. మరో సర్వే సంస్థ ఏబీపీ సి ఓటర్ తన ఎగ్జిట్ పోల్స్ లో కూటమికి 21 నుంచి 25 ఎంపీ స్థానాలు, వైసీపీకి 4 స్థానాలు వస్తాయని పేర్కొంది. సిఎన్ఎక్స్ సంస్థ తమ సర్వే ప్రకారం టీడీపీకి 13 నుంచి 15, బీజేపీకి 4 నుంచి 6, వైసీపీ 3 నుంచి 5, జనసేనకు 2 స్థానాలు వస్తాయని ప్రకటించింది. సర్వే సంస్థల రిపోర్ట్ ప్రకారం ఏపీ అసెంబ్లీ ఫలితాలు టగ్ ఆఫ్ వార్ లా ఉండనున్నాయని స్పష్టమవుతోంది. అసెంబ్లీకి సంబంధించి కూటమికి, వైసీపీకి దాదాపు సమానమైన ఫలితాలిచ్చాయి సర్వే సంస్థలు. లోక్సభ ఫలితాల విషయంలో మాత్రం మెజార్టీ సర్వే సంస్థలు కూటమికే పట్టం కట్టాయి. న్యూస్ నేషన్, న్యూస్ 18, ఇండియా టీవీ, ఏబీపీ సి ఓటర్, పీపుల్స్ పల్స్, పయనీర్, రైస్, చాణిక్య స్ట్రాటజీస్, ఇండియా న్యూస్ డి డైనమిక్స్ వంటి సంస్థలు కూటమి అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటూ తమ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. ఇక ఎగ్జాక్ట్ రిజల్ట్స్ బిగ్ జడ్జిమెంట్ డే జూన్ 4న తేలనున్నాయి.